మీ నాన్నకు ఫోన్ చేసి ఈ శుభవార్త చెప్పానమ్మా. ఆనందంతో నోట మాట రాక ఏడుస్తున్నాడమ్మా. వీళ్ళు పాస్ అవ్వడం, నేనెళ్ళి గుళ్ళో 100 సార్లు పొర్లు దండాలు పెట్టడం కూడా అయిపోయింది. అత్తయ్య, నేను యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యాను. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏదైతే ఏంది, నువ్వు కూడా అలివేలు లెక్కన పాస్ అయ్యిండ్లే? అవును, అలివేనక్కలగానే పాస్ అయ్యాను అత్తయ్య. యూనివర్సిటీ ఫస్ట్ అంటే మీ కడప అత్తయ్యకి తెలియదు గానీ మొత్తానికి కంగ్రాట్స్ అమ్మా. థ్యాంక్ యూ చిన్న మావయ్య. వదినా, నేను బ్యాంక్ దాకా వెళ్ళొస్తాను. అంటే నువ్వు అలివేణి కంటే గొప్పగా పాస్ అయ్యావా? అలివేణిలానే పాస్ అయ్యాను అత్తయ్య. నన్ను కూడా ఆశీర్వదించండి. పదహారేండ్ల నుండి అక్క గుండెల్లో నీ మీద కోపం అగ్నిపర్వతంలా పెరుగుతుండ్లే. అక్క ఆశీర్వదిస్తే వెలుగుండ డ్యాం నిండిపోదు. సరే సరే, నువ్వు కూడా నా బిడ్డ లాంటి దానివే, సంతోషంగా ఉండాలి. థ్యాంక్ యూ అత్తయ్య. మీ ఆశీర్వాదాలు నాకెప్పుడు ఉంటే చాలు. కృష్ణవేణి, అక్క మనసు నీకింకా తెలీదు. మాట కరికే కాని మనసు మాత్రం చెరుకు, నిలువెల్లా తీపే. అర్థం చేసుకో. అత్తయ్య గురించి నాకెందుకు తెలీదు? ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజు కూడా అత్తయ్య నా మీద కోపం చూపించలేదు. పల్లెత్తి మాట కూడా అనలేదు. అమ్మ కంటే ఎక్కువగా చూసుకుంది నన్ను. ఇది నా అత్తిల్లు కాదు, నా పుట్టిల్లు. తిరగమోత భలే వేసినోళ్ళే కృష్ణవేణి. ఆ గండి ఈరాంజనేయ స్వామి ఆశీర్వాదం నీకెప్పుడు ఉంటదమ్మా. నోరు తీపి చేసుకో. థ్యాంక్స్ అత్తయ్య. కృష్ణవేణి, నువ్వు పాస్ అవటం నాకు కూడా ఆనందంగా ఉండలే ఏంది? సున్నుండ తీసుకో. థ్యాంక్స్ చిన్నత్తయ్య. అమ్మా, నాకొక సున్నుండి కొమ్మా. రారా, ఇస్తాను. నీకోసం మీ నాయనకి తెలియకుండా చీటీ డబ్బులతో ఎన్ని తీసుకొచ్చాను. ఏం తెచ్చావమ్మా? నీ ముఖానికి రాసుకోవడానికి ఆయింట్మెంట్లు తెచ్చండ్లా. ఇప్పుడు నా ముఖానికి ఏమైందని? బానే ఉన్నాను కదమ్మా. అది కాదే నా తల్లి, ఈ క్రీములు పూసుకుంటే నీ మొహం హీరోయిన్ తమన్నాలా తెల్లగా పాలలాగుంటుంది. వీటిని పడుకునే ముందు ఒళ్ళంతా రాసుకుని పొద్దున్నే స్నానం చేస్తే శరీరం అంతా మల్లెపూలా ఉంటుంది. సరే, నువ్వు తెచ్చినవన్నీ పూసుకుంటానులే గాని కృష్ణవేణికి ఏం తీసుకొచ్చావు? నువ్వు వారం రోజుల నుంచి అదేంది అనార్కలి డ్రెస్ కావాలంటున్నాగా, ఇదిగో తెప్పించాను, చూసుకో. ఎలా ఉందో చూసుకో. సరే, మరి కృష్ణవేణికి ఏం తెచ్చావు? అది సిటీకి వెళ్ళినప్పుడు జీన్స్ టీషర్ట్ వేసుకుంటే అలివేణి హీరోయిన్ లా ఉంటుందని పిన్ని చెప్తే తెప్పించాను, చూడు. ఇది కూడా బాగుంది. మరి కృష్ణవేణికి? ఇదిగో
ఈ పట్టు చీర చూసినావా? నీ పెళ్లి చూపులకు కట్టుకొచ్చని ధర్మవరం నుంచి తెప్పించినాను. ఎట్లుందో చూడు. అమ్మా నాకింక చాలు. కృష్ణవేణికి ఎంత తెచ్చావో చెప్పు. నీకు తెచ్చినాక కృష్ణవేణికి తేకుండా ఉంటానా ఏంది? ఏంటిదా? అవును, 250 రూపాయల చీర. అబ్బో పెద్ద గిఫ్ట్ తెచ్చావు కదమ్మా, థ్యాంక్స్. ఏందే మొహం అలా పెట్టినావు? ఇది నెల కింద కడప వైవి స్ట్రీట్ లో కొన్న నేత చీర. ఇది కృష్ణవేణి కట్టుకుంటే కొండపల్లి బొమ్మలా ఉంటుంది తెలుసా? నిజమే, కొండపల్లి బొమ్మలానే ఉంటుంది. ఇదిగో కడప వాళ్ళు అస్సలు అబద్ధం చెప్పరు. మనసులో ఏముందో నేను అదే చెప్తాను. నీకు తెలుసు కదమ్మీ. అలివేణి, ఈ చీర కృష్ణవేణికి నువ్విస్తావా నేనివ్వనా? నేను ఇస్తానులే అమ్మా. వాసు, ఏంట్రా ఇక్కడ పడుకున్నావు? వాసు లేవరా? నిద్రపోని పెద్ద నాన్న. వరలక్ష్మి, అక్క బావ పిలుస్తున్నాడే. ఇంకేంది, సంతోషంగా ఉండ్లా? ఇవన్నీ జాగ్రత్తగా దాచుకో బంగారం. సరే. ఉమ్. నేను బేసికల్గా అమాయకుండి కదా. అమాయకంగా హోటల్కి వెళ్ళాను. అక్కడ భోంచేస్తూ సర్వర్ని పిలిచి లాగిపెట్టి ఒకటి కొట్టానన్నయ్య. ఏంటి సార్ అలా కొట్టారు అన్నాడు. ఇదేంటి అన్నంలో ఇంత పెద్ద రాయి వేసావన్నాను. అది అన్నంలో పట్టే రాయి కాదు సార్, ఆకు ఎగరకుండా పెట్టిన రాయండి అన్నాడు. అప్పటి నుంచి ఎప్పుడు హోటల్కి వెళ్ళినా నాకు ఆ సీనే గుర్తొస్తుంది అన్నయ్య. అది గుర్తొస్తే ఇక నాకు నవ్వే నవ్వన్నయ్య. వీరభద్రం అన్నయ్య, నిన్న సాయంత్రం నేను తెచ్చిన గిఫ్ట్లు ఉన్నాయి కదా, అవి తీసుకురా. అలాగే అన్నయ్య. తాంబూలం తీసుకోండి. తర్వాత వేసుకుంటానులే. గిఫ్ట్లేందయ్యా? కృష్ణవేణి అలివేణి పాస్ అయ్యారు కదా, వాళ్ళ కోసం తీసుకొచ్చానే. అమ్మా కృష్ణవేణి, అలివేణి. వస్తున్నాను మావయ్య. మీకు సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా ఏది ఆపుకోలేరయ్యా. కూతురికి ఏం తెచ్చారో మేనకోడలికి అదే తీసుకొస్తాడు. 16 ఏళ్లుగా గిఫ్టులని ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాడో అంతే లేదు. పిలిచారా మావయ్య? అవునమ్మా, 3 నెలల క్రితం మీ ఇద్దరికి గిఫ్ట్లు ఇస్తానని చెప్పాను, గుర్తుందా? ఆ రోజు మీకు ఏం గిఫ్ట్లు కావాలని అడిగితే చెప్పారు కూడా. గిఫ్ట్లా? ఏం చెప్పామో గుర్తులేదు నాన్న. ఇప్పుడు గిఫ్ట్లు చూస్తే గుర్తొస్తాయిలేమ్మా. కమ్మలే ఎంత
ఎంత అందంగా ఉన్నాయో. ఈ గిఫ్ట్ నీకైతే 1,00,000 మింగేస్తావు కృష్ణవేణి. ఎస్, ఇప్పుడు గుర్తొచ్చింది నాన్న. నేను బుట్టకమ్మలు కావాలని అడిగాను కదా. ఎలా ఉన్నాయమ్మా? చాలా బాగున్నాయి నాన్న. సరే మరి కృష్ణవేణికి? కృష్ణవేణికి కూడా తనకిష్టమైనవే తెచ్చానమ్మా. అక్క, ఈ బుట్టకమ్మలు అలివేణి పెట్టుకుంటే కుందన బొమ్మలా ఉండదా ఏంది? అవును, చాలా బాగున్నాయ్యా. కృష్ణవేణి ఎలా ఉన్నాయి? సూపర్ ఉన్నాయి అక్క. థ్యాంక్స్ నాన్న. మరి కృష్ణవేణికి ఏం తీసుకొచ్చారు? కృష్ణవేణికి కూడా తనకిష్టమైనవే తెచ్చానమ్మా. నువ్వు వెండి పట్టీలు కావాలన్నావు కదా, ఎలా ఉన్నాయమ్మా? చాలా బాగున్నాయి మావయ్య. ఈ రోజు నీ కాళ్ళకి వెండి పట్టీలు పెట్టినట్టు రేపు నీ పెళ్లిలో వెండి మెట్టెలు పెడతానమ్మా. నాన్న, మీరు పెద్ద తప్పు చేశారు. ఏంటమ్మా? నేను మగపిల్లల్లా పుట్టుంటే ప్రభాస్ డార్లింగ్లా దీని మెళ్ళ తాళి కట్టి మీకు అమ్మకి పర్మనెంట్ కోడలుగా, నాకు భార్యగా సేవలు చేయించుకునేదాన్ని. వెవ్వెవ్వెవ్వెవ్వె, నువ్వెన్ని జన్మలెత్తినా మగపిల్లల్లా పుట్టలేవు. ఇలా వచ్చి కూర్చోమ్మా. మేలు రకం ప్రేమలకే మేనరికం సాక్ష్యంగా, అమ్మతనం నాన్న గుణం కలిసి మేనమామవగా, అనుబంధం ఆత్మీయతలే ఇంటి అడుగు చాడలుగా, అపురూపం కోవెల దీపం వెరసి మేన కోడలుగా, కలిపి చూస్తే ఒక్కసారి వర్ణించేందుకు పదమేది, ఆప్యాయతకు వీరే సాటి, ఆప్యాయతకు వీరే సాటి. ఏందో మా బావగారికి మేనగోడలుగా పుట్టడం నీ అదృష్టం, మా దురదృష్టం కృష్ణవేణి. ఎలా ఉన్నాయో చూసుకో అమ్మా. చాలా బాగున్నాయి మావయ్య. చాలా థ్యాంక్స్. సరే, వెళ్ళి పడుకోండమ్మా. పదక్క. అక్క చూసావా? ఏందే? ముద్దుల మేనగొడలు పట్టీలు అడిగింది కాబట్టి 3,000తో సరిపోయింది. అదే బంగారు బుట్టకమ్మలు అడుగుంటే 1,00,000 ఊడేవి.
వద్దు నాన్న. నాన్న గుర్తుకొస్తున్నారు నాన్న. మీ మాట, మీ రూపం కళ్ళ మొద్దు కదులుతున్నాయి నాన్న. ఆ బాధలోనే ఎవ్వరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు